అడ్డదారిలో ఉద్యోగాలు అడ్డగోలుగా డ్రామాలు పైగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం డిఎస్సిలో అర్హులకు అన్యాయం జరిగిందని ఆధారాలతో సహా నిరూపించిన కూటమి సర్కార్ మాత్రం తన తప్పును ఒప్పుకోకపోగా పారదర్శకంగా నిర్వహించామంటూ డ్రామాలాడుతుంది. పూటకో మాట మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. మెగా డిఎస్సి 2025లో అక్రమాలు కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కార్ పడదాని పాటలు పడుతోంది. అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధృవీకరణ పత్రాలతో సంపాదించిన క్రీడల సర్టిఫికెట్తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖ తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డిఎస్సిలో ఏకంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ కట్టబెట్టేసి ఎలాంటి తప్పు లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవటం విస్తుగొల్పుతోంది. సచివాలయంలో పర్యాటక యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శాప్ ఎండి భరణిని ముందు పెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్ అధికారులది కాదని క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థం లేని వాదన వినిపించింది. డిఎస్సి క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్లో బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు క్రీడై యాప్లో పెట్టామంటూ సమర్థించుకోవటం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది. కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ గొప్పగా ప్రకటించారు. అయితే అంతర్జిల్లా స్థాయిలో సర్టిఫికెట్ తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన సర్కార్ అంతర్జాతీయ క్రీడాకారులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పటం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తర్వాతనే డిఎస్సిలో ఉద్యోగం ఇచ్చారు. మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్నకు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమ్మిలారు. ఇక ఈ డిఎస్సి తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ ప్రభుత్వ పాలసీ పర్మనెంట్ గా ఉండదని సమర్థించుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.